నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు. గోవింద నామ స్మరణతో మారుమ్రోగుతున్న పురవీధులు. అంబాభవాని మండపాల వద్ద సామూహిక మహాచండీ యాగాలు. దసరాకు ముస్తాబవుతున్న రావణ సంహార కటౌట్లు. బతుకమ్మలతో మహిళల ఆటలు. అర్ధరాత్రి వరకు కొనసాగిన వేడుకలు. విజయదశమి అన్ని రంగాల్లో వారికి విజయం చేకూరాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించిన జిల్లా కలెక్టర్ ఎం హరిత. రాజన్న క్షేత్రంలో సిద్ధిద అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. పురాణ ఇతిహాసాల ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించిన హిందూ ఉత్సవ సమితి సభ్యులు. శ్రీశైలం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం స్వామివారి ఆరాధన, సేవాకాలం, బాలభోగం, నివేదన తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీనివాసుని శేషవాహనంపై ఊరేగించారు. భక్తులు చేసిన గోవిందనామ స్మరణ నడుమ పురవీధులని ఆధ్యాత్మిక చింతనతో మారుమ్రోగాయి. వేద బ్రాహ్మణులచే శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. ఈ వేడుకల్లో పుర ప్రముఖులు, భక్తులు పాల్గొని గోవిందనామ స్మరణ చేశారు. Mangalam
సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్, శివనగర్, అంబా భవానీ మండపాల వద్ద సామూహిక మహాచండీ యాగంను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పట్టణంలోని శివానగర్ లో గల శివదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక మహాచండీ యాగాలు నిర్వహించారు. భవానీ దీక్ష ధరించిన స్వాములు అత్యంత నియమనిష్టలతో అమ్మవారిని సేవిస్తున్నారు. లోక కళ్యాణార్థం యాగాలు నిర్వహిస్తున్నట్లు మండప సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా మహిషాసుర మర్దిని కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ క్లబ్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు యడమల శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు తంగలపల్లిలో తయారు చేసిన రావణాసురుని కటౌట్ ను పరిశీలించారు. దసరా వేడుకల్లో భాగంగా రేపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మహిషాసురుని కటౌట్ ను ఏర్పాటు చేసి దహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఉదయం షమి పూజ నిర్వహించి సాయంత్రం దహన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ వేడుకలను తిలకించేందుకు తంగలపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి సాముల గణేష్, ఉపాధ్యక్షులు రంగు అంజయ్య, సహాయ కార్యదర్శి ముక్కా శ్రీనివాస్, కోశాధికారి జూకంటే శంకర్, సాంస్కృతిక కార్యదర్శి ఏరా శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మహిషాసుర మర్దిని బొమ్మ ఈరోజు ఇప్పటి వరకు రెడీ చేసుకున్నాం. రేపు ఉదయం 9 గంటలకు క్లబ్ ఆవరణంలో షమి పూజ కార్యక్రమం నిర్వహించుకొని సాయంత్రం 6 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గుట్ట వద్ద ఈ మహిషాసుర మర్దిని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి మా ఫ్రెండ్స్ క్లబ్ కార్యవర్గం, ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులంతా సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం చుట్టుపక్కల నుంచి ఒక సుమారు 5 నుంచి 6, 7 వేల మంది గ్రామస్తులు, వివిధ గ్రామాల నుంచి గ్రామస్తులు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా భక్తులు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి మా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్స్ క్లబ్ తన సొంత నిధులతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది 20 ఫీట్ల ఎత్తుతోటి ఈ మహిషాసుర బొమ్మను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ, గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.
సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డులలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు కోలాటం నృత్యాలతో బతుకమ్మ ఆటలు ఆడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద మహిళలు బతుకమ్మ ఆటలతో సందడి చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రదర్శన ద్వారా చిన్నారులు నృత్యాలు చేశారు. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మల ముందు మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడగా అర్ధరాత్రి వరకు ఈ వేడుకలు ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగాయి. విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ మహేష్ పి గీతే ఆకాంక్షించారు.
ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆర్మడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి పర్వదినోత్సవం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీసు అధికారులకు, సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐలు మధుకర్, యాదగిరి సిఐలు కృష్ణ, నాగేశ్వరరావు, మధుకర్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎం హరిత కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా పకడ్బందీగా అమలు చేయడం జరుగుతోందని కలెక్టర్ అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ర్యాలీలు, సభలు, ప్రచారాలు నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమాలకి లోబడి నిర్వహించుకోవాలని కోరారు. మన జిల్లాలో 2 విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, 2-3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హెల్ప్ లైన్, ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వరలు, జడ్బీ డిప్యూటీ సీఈఓ గీత, డిపిఓ షర్పుద్దీన్, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజన్న క్షేత్రంలో సిద్ధిద అలంకారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన మహాచండీ యాగం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలు అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చినట్లు తెలిపారు. ధర్మగుండంలో అమ్మవారికి తెప్పోత్సవంలో ఊరేగిస్తారని తెలిపారు. श्रीमन्मङ्गलमेघकैशिनि कलासीमन्तमुक्तामणे सीमाशून्यकवित्ववर्षजननि प्रस्विन्न कादम्बिनि स्वादुप्रेमरसप्रसारझरिणि स्वात्माश्रयानन्दिनि वन्दे त्वां शशिशेखरप्रणयिनि त्रय्यन्तसञ्चारिणि. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి ప్రీత్యర్థం ప్రతిపదారభ్య నవమి పర్యంతం శరన్నవరాత్ర ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 9వ రూపమైనటువంటి అమ్మవారిని సిద్ధిద అనేటువంటి రూపంతో అమ్మవారిని అలంకరింపజేసి ఈరోజు కొలవడం జరిగింది. ఉదయం సాయంకాల వేళ లలితా సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుష్టోపచార పూజ కార్యక్రమము, అలాగే నిన్నటి రోజున ఆరంభమైనటువంటి చండీయాగము, అలాగే 9 రోజుల పాటు జరుగుతున్నటువంటి గాయత్రి హవనానికి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా సాయంకాల వేళ అమ్మవారిని ధర్మకుండంలో, స్వామివారి యొక్క ఈశాన్యంలో ఉండేటువంటి ధర్మకుండంలో ఆ తెప్పోత్సవ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ తెప్పోత్సవ కార్యక్రమంలో ఈరోజు అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఈ నవరాత్రి ఉత్సవంలో ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. స్వస్తి. విజయదశమి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ రామ్లీలా మైదాన్లో రేపు సాయంత్రం 4 గంటలకు రావణాసురుని బొమ్మ దహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హిందూ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చెడుపై మంచి గెలవడమే దసరా పండుగ ముఖ్య ఉద్దేశమని హిందూ ఉత్సవ సమితి సభ్యులు పేర్కొన్నారు. ప్రతి హిందువు కార్యక్రమానికి హాజరై నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనను తిలకించి భావితరాలకు తమ పురాణ ఇతిహాసాల చరిత్రను తెలియజేయాలని కోరారు. సమావేశంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఆడైపు రవీందర్, మెరుగు సత్యనారాయణ, గాజుల వేణు, గుండ్ల శ్రీధర్, బైరగోని వెంకన్న, వేముల పోసెట్టి, పోతు శ్రీనివాస్, తాటిపాముల సత్యం, గాజుల సదానందం, గోనె మల్లేశం, బొజ్జా శ్రీనివాస్, మెరుగు ప్రశాంత్ పాల్గొన్నారు. సిరిసిల్లాలో హిందూ ఉత్సవ సమితి 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తుంది. ఇంత చేస్తున్నా కూడా మన ఈ పండుగలు
పిల్లల దగ్గరికి పోవట్లేదు. మనం పిల్లలకు నేర్పుతలేము. ఉమ్మడి కుటుంబాలని దూరమైనవి కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఇంత గణనీయంగా చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలు చూపించడానికన్నా మీరు ఖచ్చితంగా మీ బిడ్డలను, మీ కొడుకులను, మీ చుట్టాలను ఈ ప్రదేశానికి తీసుకొస్తే ఈ పండుగ యొక్క విధి విధానాలు కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇది ఏంటిది అనడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, కొంత కొత్త పిల్లలకు, చిన్న వాళ్ళకు. ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లల నుంచే వాళ్ళకు మనం నేర్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబ వాతావరణం మనకు కొరవబడ్డది కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి. పుస్తకాల్లో మనకు ఎవి పాఠ్యాంశాల్లో ఇవి రావట్లేదు కాబట్టి ప్రత్యేకించి దేవాలయాల దర్శనాలు ఇటువంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా మీ పిల్లలను తీసుకొచ్చేసి ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ఆనందించి తిలకించి ఆనందించగలరని మా యొక్క కోరిక. హిందూ బంధువులందరికీ మనం పితృ అమావాస్య నుండి పిల్లల బతుకమ్మ, ఆ తర్వాత నిన్న దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ చాలా ఆనంద ఉత్సవాలతోని మనం ఆ బతుకమ్మ ఘాట్ మానేరు నది ఒడ్డున మరి చాలా ఉత్సాహంగా మహిళలు, కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలతో సహా పండుగ చేసుకున్నాం. అందరికీ నిన్న జరిగిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపు విజయదశమి. ముఖ్యంగా ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి హిందూ ఉత్సవ సమితి నుండి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అటు నిమజ్జన, వినాయక నిమజ్జన కార్యక్రమం కానీ, ఈ రామ్లీలా మైదానం ఏదైతే బతుకమ్మ ఘాట్ అంటున్నాం మనం ఇప్పుడు, అక్కడ కూడా ప్రతి సంవత్సరం మనము ఈ రావణుని యొక్క కటౌట్ దాన్ని పూడ్చడం అనేది నడుస్తూ ఉంది. మరి రేపు కూడా అక్టోబర్ 2 దానిలో గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి మన ప్రధాని వారు కూడా జయంతులు ఉన్నాయి. ముఖ్యంగా విజయదశమి రోజు రేపు సాయంత్రం 4 గంటల సుమారుకు మరి అక్కడ జమ్మి గద్దె దగ్గర రామ్లీలా మైదానంలో రావణ వధ అనేది ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. రావణుడు ఎవరో పరాయుడు కాదు, ఆయన మీద అభాండాలు వేసే ఉద్దేశంతో కూడా కాదు. చెడును స్వీకరించి మంచిని దూరం చేసుకునే రకంగా ఏదైతే రాక్షసత్వం ఏదైతుందో దాన్ని ఇప్పుడున్నటువంటి మానవ సమాజంలో కూడా మనమందరం మానవులుగా అవసరం పడితే దైవత్వం దిక్కు వెళ్ళాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలి, హిందుత్వాన్ని పెంచుకోవాలి, హిందూ ధర్మాన్ని కూడా మనం ఆచరిస్తూ సనాతన ధర్మాన్ని గౌరవించాలి. ఆ దశలో మనం అందరం ప్రయాణం చేయాలి. మరి రేపు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ వాళ్ళు సాయంత్రం 4:30 సుమారుకు జమ్మి గద్దె వద్దకు లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అక్కడికి అశ్వవాహనంపై రావడం, పురోహితుల ద్వారా జమ్మి పూజ జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన హిందూ ఉత్సవ సమితి ద్వారా మరి 35వ వార్షికోత్సవం ఇది. అక్కడ సాంస్కృతిక వేదిక ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా కూచిపూడి అట్లాంటి మన భారతీయ సంస్కృతి నృత్య కార్యక్రమాలు ఉంటాయి. అందులోనే భాగంగా కొద్దిగా అటు ఇటు మరి రావణ వధ కూడా మరి ఎప్పటి మాదిరిగానే 3వ సంవత్సరం. నేను మీ మున్సిపల్ మాజీ చైర్మన్. మరి ఆ రాముడి వేషధారంలో ఆ రావణుని మనం వధించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మన రామాయణ భారత ఇతిహాసాలు ఏవైతున్నాయో రామో విగ్రహాన్ అని అంటాము. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అంటేనే ధర్మానికి ప్రతీక. కాబట్టి ఆ రామాయణంలో మనం నేర్చుకున్న ఏదైతే ప్రేమ, అనుబంధాలు, పితృవాక్య పరిపాలన అంటాం, అవన్నిటికీ ఇక్కడ రామరాజ్యం కావాలని మనం అనుకుంటాం. కాబట్టి మరి అట్లాంటి సందర్భంలో మీరంతా మీ కుటుంబ సభ్యులతోని పిల్లలకు కూడా, ఎందుకంటే పిల్లలకు మన ఇతిహాసాలు తెలియడం లేదు, తప్పకుండా మీ కుటుంబ సభ్యులు పిల్లలతో సహా 4 గంటలకు ఆ రామ్లీలా మైదానంలోకి వచ్చి ఒక దైవిక కార్యక్రమం ఏదైతుందో
ఆ మహత్తరమైన కార్యక్రమాన్ని మీరు వచ్చి తిలకించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలి. అంతేకాకుండా తొందరపడకుండా కార్యక్రమాన్ని తిలకించి మనం అందరం హిందూ బంధువులు అక్కడనే మన మిత్రులు సోదరులు అందరూ ఉంటారు కాబట్టి అక్కడనే మన ఏదైతే జమ్మి ఆకు ఆ రోజు బంగారం అంటాం అక్కడ ఒకరికొకరు సమర్పించుకొని మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటే మన ఆనందం పరిడవిల్తుందనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ముఖ్య అతిథిగా మనం నిన్న మొన్న ఎస్పీ గారిని కలిసినాం. ఈరోజు కలెక్టర్ ఎస్పీ మహేష్ బి గీతే అలాగే పి హరిత గారు వారు కూడా రావడానికి సమయం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్దల చేత ఎందుకంటే వాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారి కాబట్టి మరి వారిని కూడా ఆహ్వానించినాం. కాబట్టి మొత్తం ఈ కార్యక్రమం శుభప్రదం అండ్ జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ బోలో భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు. గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతున్న పురవీధులు. అంబాభవాని మండపాల వద్ద సామూహిక మహాచండీ యాగాలు. దసరాకు ముస్తాబవుతున్న రావణ సంహార కటౌట్లు. బతుకమ్మలతో మహిళల ఆటలు. అర్ధరాత్రి వరకు కొనసాగిన వేడుకలు. విజయదశమి అన్ని రంగాల్లో వారికి విజయం చేకూరాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించిన జిల్లా కలెక్టర్ ఎం హరిత. రాజన్న క్షేత్రంలో సిద్ధిద అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. పురాణ ఇతిహాసాల ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించిన హిందూ ఉత్సవ సమితి సభ్యులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.